అరే అరే పిల్లల అడ్రస్ అడుగురాదు. అరే అరే అటు వీడు ఫ్రెండ్స్. హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనం మడగడ వ్యూ పాయింట్ దగ్గరికి పోతున్నాం. సైడ్ ఏమో కొంచెం లాంగ్ ఉంటుంది కానీ డైరెక్ట్ వెహికల్ మనం పైకి తీసుకోవచ్చు. ఆల్రెడీ నిన్న మొన్న ట్రెక్కింగ్ చేసి బాగా అలసిపోయినాం. మెయిన్ మా తేజాకైతే అసలు బాల్స్ రీజ్ అయిపోతున్నాయంట. అక్కడ కూడా రూమ్ తీసుకుందాం అంటే అరే అరే అడ్రస్ అడుగుతున్నారు, బెదిరిస్తున్నారు. పిల్లల అడ్రస్ అడుగురాదు. అరే అరే అటు వీడు బెదిరిస్తున్నా అడుగుతున్నా. వాళ్ళని ఏమని పిలుస్తాం భయ? నీ ముఖం చూస్తేనే భయపడి మాకే భయం వేసేది. భయాన్ని ఇది ట్రూ. బాగానే ఉన్నా నేను. నన్ను చూడనే లేదురా వాడు. రౌడీ అనుకున్నారు వాళ్ళు. ఎత్తుకపోతారు వాళ్ళు ఊట పట్టుకొని వచ్చాడు వాళ్ళ పాపం. మడగడ వెళ్ళిపోవచ్చా? ఒకటే రొట్టి అది. ఓకే పెద్దనా చక్కగా పొమ్మన్నాడు. 1 కిలోమీటర్ అని చెప్పాడు. అవునా? చెప్పలే ఒక అబద్ధాన్ని కూడా నిజం చేయవచ్చు, నిజాన్ని కూడా అబద్ధం చేయవచ్చు. సర్లే సరే అన్నాడు. Stories, how I believed that I could climb through every page. మడగడ సన్ రైజ్ పాయింట్. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మళ్ళీ ఎడబడితే ఆడ పెట్టేసి. యూట్యూబర్ బ్లాగర్. అరే ఇటు పెట్టి అటు తీసేదిరా. అదే సర్ప్రైజ్. అక్కడ దింసా డ్యాన్స్ కూడా ఇస్తారు. ఇట్లా దింసా డ్యాన్స్ వేయాల్సిందే అంటాడు మామూలు. ట్రెక్కింగ్ లేదు, ట్రెక్కింగ్ ఏం లేదు. మనం మామూలుగా నడుస్తున్నా పెద్ద ఇబ్బంది ఏమి ఉండేది కాదు. కానీ ఇది వ్యూ వర్తా లేదా చూద్దాం. ఇంకా వెళ్ళలే, మనం వెళ్తున్నాం. మాకు ఆ డైలమా ఉన్నాం కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ లేకలేదు. ఎప్పుడో లేచి ఇక్కడ ఉండటం. వంజంగి కదా, ఆ వంజంగి ఆల్మోస్ట్ హైయెస్ట్ పీక్ ఇచ్చేసింది మనకి. ఆ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేసింది వంజంగి. మడగడ పైన ఎక్సైట్మెంట్ లేదు కాబట్టి మన ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ విజిట్ అవుతాం, పక్కనే కదా అన్నట్టు. కార్తిక్ గారు నేను ఎట్లా ఉన్నామా? కార్తిక్ గారు బాణం వేస్తే ఎట్లా ఇట్లా ఆశ్చర్య ఆడుతాడు ఇక్కడ. వీకెండ్ వైబ్స్ అయితే మంచి ఫుల్ అనిపిస్తున్నాయి ఇక్కడ మడగడ వ్యూ పాయింట్ లో. ఇదే దింసా అంటే ఇలా డ్రైవర్ల దింసా. ఇక్కడ కూడా 2-3 చోట్ల వేస్తారు దింసా డ్యాన్స్. బాగానే ఉంది కదా వర్తే.
టికెట్ కూడా లేదా? టోల్స్ లేవు, టికెట్ లేవు, హ్యాపీగా ఉంది. బాగుంది. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలే మడగడ ఎట్లుంటుందా అని. ఆ యూట్యూబ్ లో వీడియో చూసి కానీ మనం డైరెక్ట్ చూసే కానీ నమ్మం ఏదైనా. బాగా పైకి వెళ్దామా? సరిపోయి అది ఎంత డాన్స్ ఏమన్నా చూసుకున్నామా? ఎట్లా అనిపిస్తుంది? మనజాంగ్ చూసుకుంటారు, ఇదంతా ఏం లేదు. కాకపోతే చూడొచ్చు. మీరు ఫస్ట్ టైం చూసేటప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటది కానీ సెకండ్ టైం థర్డ్ టైం అంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఆబ్వియస్. అలా కంటిన్యూస్ గా 3 days 3 వ్యూ పాయింట్స్ చూస్తున్నాం కదా. సో ఫస్ట్ కొంచెం డిసప్పాయింట్ చేసింది, సెకండ్ డే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్, థర్డ్ ఓకే. మాకు ఓకే, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇది బాగుంది. ఓకే బాగుంది. గుడిసా అంత లేదు దారుణంగా. ఒడిశా ఇందులో 10% అంతే. గుడిసా క్లౌడ్స్ ఉన్నాయి, గుడిసా అయితే ఓన్లీ గుడిసాలో క్లౌడ్స్ ఏం లేదు, జస్ట్ ఒక దగ్గర హిల్స్ ఉన్నాయి, ఆ హిల్స్ మధ్యలో కొంచెం ఫాగ్ ఫార్మేషన్ ఉంది అంతే. యూట్యూబ్ లో చూసినప్పుడు అయితే అసలు భయం వేసింది, ఈడ మంచి వస్తుంది. అదేదో మా శ్రీశైలం ఘాట్స్ లో ఉంటుందా మంచు. ఆటోలో చాటెడ్ బియ్యం లగేజ్ కొడితే లజ్జంట 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 లజ్జంట. కాఫే 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 ఇప్పుడు ఏమంటది ఇప్పుడు కాఫీ తాగుతున్నాం. ఏంట్రా సెకలు పడతానా? అమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. హలో గ్యాస్ మేము మన రూపాయలకి వచ్చాం. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడైతే కాఫీ తాగుతున్నాం, తర్వాత నెక్స్ట్ పార్ట్ లో రిలీజ్ చేస్తా. అంటిల్ దెన్ వెయిట్. ఏంటి మమ్మీ ఎవడీడు? వచ్చిండు ఎప్పిడు వేడు ఫ్లాష్ బ్యాక్. 12 seconds later. Many months later. ఆ రోజు వచ్చేసి 100 రూపీస్ అంట. అరే బా రెండు కొట్టుకున్నా మస్తు కదరా. ఇప్పుడు వచ్చేసాడు బాహుబలి. ఏ దేవసేన
దేవసేన వచ్చిందా బాగా వదులుతలేదు అది ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. కొడితే కరెక్ట్ అండి అది బిస్కెట్ పక్క దేవసేన మణిబంధం బహిర్ముఖం చక్క అది మాది ఒలింపిక్స్కి వెళ్ళిపోతావా అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఫ్లాష్ మ్యాన్ చక్క పోయింది అది కాదు ఇది గురి చక్క పెట్టు. నేను కొట్టే బాహుబలి బల్లాలు ఎవరు కూడా అనుకున్నారు. అది పగిలిపోవాలి, ఇచ్చుకోవాలి. అది 100 మైళ్ళ దూరంలో ఉన్నా కూడా విల్లు తగిలే పవర్ ఇచ్చింది రాజమాత. అది ఇదే పెట్ట నీకు వస్తలేదు దీనికి. వచ్చిండు ట్రైనర్ ఈయన బాహుబలి. 2-8 అవుట్ ఆఫ్ కవరేజ్ నాది లోకల్ రేంజ్ కాదు, నేను పోవాలరా. నాది అవుట్ ఆఫ్ పాయింట్ పోయింది. అదే బాబాలు అన్న పామునిట్లన్నీ అద్దె అద్దె నిజంగా ట్రైనర్ అనుకుంటున్నాడు. అది ఏదో అవుట్ ఆఫ్ గ్రైండ్ అయింది. ఎందుకురా నీకు ఏసు బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు? మణిబంధం బహిర్ముఖం. మ్యూజిక్ అది స్టిల్ ప్రో కొడితే సరిగ్గా ఆ 10 నెంబర్ కాడ తగలాల. ఎక్స్పీరియన్స్ లేదంటే ఎట్లా కొట్టు 4 రఫ్ కొట్టేసి రఫ్ కొడితే 4 లో పోయింది. కాన్ఫిడెన్స్ కొడితే ఫైనల్లీ మడగడ వ్యూ పాయింట్ అంతా మేము ఎంజాయ్ చేయలేకపోయినాం. ఎందుకంటే ఆల్రెడీ నిన్న మొన్న కంటిన్యూగా చూస్తున్నాం కాబట్టి అది ఎంజాయ్ చేయలేకపోయినాం. కానీ ఎంజాయ్ చేసినాం కానీ వ్యూ పాయింట్ కాదు, ఏదైతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయో దానిలో దింసా డాన్స్ చేసినాం. 2 times చేసినాం. వైపు లేపేసినాం మామూలు వైపు కాదు, మమ్మల్ని డాన్స్ చేద్దాం. మన స్టైల్ మన డాన్స్ స్టైల్ నచ్చి మళ్ళీ వేయండి అన్న అని పిలిచారు. ఫస్ట్ పైసలు తీసుకుని ఉండొస్తారు ఫ్రీ. సెకండ్ టైం ఫ్రీ అని పైసలు తీసుకోలేదు. రన్ అని పిలిచారు. ఫస్ట్ టైం మనిషికి 50 అంటే 250 తీసుకున్నారు. కానీ నెక్స్ట్ లెవెల్ వైపు. దాని తర్వాత మళ్ళీ ఆర్చరీ అన్నాం. మా బాహుబలి వల్లాల దేవ చక్రవర్తికి
వీడియో చేస్తున్నా. ఓకే, మడగడ వ్యూ పాయింట్ లొకేషన్ అయితే ఇలా ఉంది. సో వర్త్ అనమాట, నెక్స్ట్ లెవెల్. ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరితో అయినా రావచ్చు. కాకపోతే సేఫ్గా రావాలి. రోడ్లు ఏంటంటే కొంచెం ఈ రోడ్ ఓకే బాగుంటుంది, ఈ రోడ్ బాగుంటుంది, బ్యాక్ సైడ్ రోడ్. మేము వచ్చింది మెయిన్ రోడ్ కదా, దొడ్డిదారి. సో ఇది మడగడ వ్యూ పాయింట్, Day 3 in Aragu. So signing off, take care, bye bye. Don't care how long it takes, you know I hate the way you